హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మౌగ్లీ. టైటిల్ వినగానే జంగిల్ బుక్ గుర్తొస్తుంది, కానీ ఇది వేరు. 5 ఏళ్ల తర్వాత సందీప్ రాజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. కలర్ ఫోటో లాంటి క్లాసిక్ ఇచ్చిన డైరెక్టర్ కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మామూలుగా లేవు. మరి ఆ అంచనాలను అందుకున్నారా? లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే, బేసిక్గా ఇది పార్వతీపురం ఏజెన్సీ నేపథ్యంలో సాగుతుంది. రోషన్ ఒక ట్రైబల్ కుర్రాడు మౌగ్లీ పాత్రలో చాలా రా అండ్ వైల్డ్గా కనిపిస్తాడు. తనకు లవర్ ఉంటుంది, సాక్షి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆమె మూగ అమ్మాయి, మాటలుండవు. సో వాళ్ల లవ్ స్టోరీ అంతా సైలెన్స్లోనూ కళ్లతోనూ నడుస్తుంది. కానీ అప్పుడే ఎంట్రీ ఇస్తాడు విలన్, బండి సరోజ్ కుమార్. ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చాక సినిమా మొత్తం పిల్లి ఎలుక ఆటలా మారుతుంది. ఆ అమ్మాయి వాడికి కావాలి, మౌగ్లీని నాశనం చెయ్యాలి. లైన్ సింపుల్గానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ బాలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే బాసు, రోషన్ కనకాల మాత్రం తన 100% ఎఫర్ట్ పెట్టాడు. ఫిజికల్గా కుమ్మేశాడంతే. పరిగెత్తడం, ఫైట్స్, చెట్లెక్కడం, నిజంగా ఆ అడవిలో పెరిగిన కుర్రాడిలానే ఉన్నాడు. చాలా న్యాచురల్గా చేశాడు. కానీ ఎమోషనల్గా స్క్రిప్ట్ తనకు అంతగా హెల్ప్ అవ్వలేదు. మగవాడిగా పుట్టడం శాపం అని ఒక డైలాగుంటుంది, అక్కడ అస్సలు సెట్ అవ్వలేదు. నాకు పర్సనల్గా చిరాకు దొద్దింది. సాక్షి మధోల్కర్ ఈ సినిమాకి ఆత్మ, సోల్ లాంటిది. డైలాగ్స్ లేకుండా కేవలం కళ్లతోనే అద్భుతంగా నటించింది. సూపర్బ్ ఫైండింగ్. ఇక బండి సరోజ్ కుమార్ ఫస్ట్లో భయపెడతాడు, కానీ చివర్లో రొటీన్ విలన్లా అయిపోతాడు. అరిచాడు, తరిమాడు, అంతే. ఇంకొంచెం వెరైటీ ఉండాల్సింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఈ సినిమాకి అసలు హీరో ఎవరంటే సినిమాటోగ్రాఫర్ రామమారుతి. విజువల్స్ నెక్స్ట్ లెవెల్. అడవిని ఒకేసారి అందంగానూ భయపెట్టేలానూ చూపించారు. కాళ్ల భైరవ బీజిఎం బావుంది, ముఖ్యంగా ఆ సైలెంట్ లవ్ సీన్స్లో. పీపుల్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్. ఫైనలీ మౌగ్లీ ఒక మిక్స్డ్ బ్యాగ్ మూవీలా అనిపించింది. టెక్నికల్గా బ్రిలియంట్, యాక్టింగ్ సాలిడ్గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ ఉంది. సాగదీశారు. 2 గంటల 40 నిమిషాలు చాలా ఎక్కువ అనిపిస్తుంది. స్టోరీ ముందే తెలిసిపోతుంది. మౌగ్లీలో స్టైల్ ఉంది, కానీ ఆ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది. రేటింగ్ 2.25/5. విజువల్స్ కోసం, రోషన్ కష్టపడ్డ విధానం కోసం చూడొచ్చు. కానీ ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రం ఆశించకండి. ఇది స్లో పాయిజన్ లాంటిది. కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి బోర్ కొడుతుంది. కానీ అఖండ సినిమా మీద చాలా బెటర్. ఇదండి ఈరోజు రివ్యూ. మీరు సినిమా చూసారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.